మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిజంగా ఈ ప్రమాదంలో తండ్రి 7 నెలల బాబు చనిపోవడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చాలా కలిచివేస్తుంది, చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చెయ్యని తప్పు వల్ల బలైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్నాడు. సాయి కుమార్ అతని కుటుంబంతో కలిసి వెళ్తున్నాడు. నిజంగా మనం చూస్తున్నాం, ఈ ఘటన ఇక్కడే జరిగింది. ఇతను ఆ సూర్యాపేటకు వెళ్తున్నటువంటి సమయంలో అవతల వైపు నుండి వస్తున్నటువంటి సందీప్ రెడ్డి కారు డివైడర్ ఢీకొంటూ ఈ కారు మీద పడడం జరిగింది. పడగానే వెంబడే సాయి కుమార్ అలాగే తన కొడుకు 7 నెలల బాలుడు విరంచ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మనం ఈ కార్ల వద్ద ఉన్నాం, మనం కార్లను చూస్తున్నాం, 2 కార్లు కూడా. ఇది సాయి కుమార్ ప్రయాణిస్తున్నటువంటి కారు. సాయి కుమార్ సూర్యాపేటకు వెళ్తున్నాడు, తన కుటుంబంతో వెళ్తున్నాడు. సాయి కుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళ పక్కన వారి భార్య సింధుజా అదేగా విరంచ్ ముందు సీట్ లో ఉన్నారు. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా వెనుక సీట్ లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ కారులో 5 ప్రయాణిస్తున్నారు. అదే విధంగా మరొక కారు చూస్తున్నాం. ఈ కారు నల్లగొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. ఈ కారులో 2 ఉన్నారు. వీళ్ళు కూడా సందీప్ రెడ్డి అతని భార్య పద్మ ఈ కారులోనే ప్రయాణిస్తున్నారు. మరి ఈ సందీప్ రెడ్డి మరి నిద్రమత్తులో ఉన్నారా, మరి ఏమి జరిగిందో తెలియదు. కానీ డివైడర్ ఢీకొంటూ వచ్చి కారు మీద పడగానే ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి సాయి కుమారు 7 నెలల పసికందు చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. నిజంగా ఆ సంఘటన మాత్రం చాలా చూస్తున్నాం. ఇదే చెవర్లెట్ కారు. ఈ కారులో వాళ్ళు ప్రయాణిస్తున్నారు, వారి దారి వెంట వారే వెళ్తున్నారు. కానీ ఈ ప్రమాదం మాత్రం అనుకోకుండా జరిగింది. చాలా తప్పిదం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారులో అవతల నుంచి వచ్చి ఇక్కడ మీద పడి చనిపోవడం అంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ సంఘటన. దీనికి సంబంధించి మనం పోలీసులు కూడా అయినటువంటి సందర్భంలో మరి ఏ విధంగా జరిగిందంటే నిద్రమత్తులు ఉన్నారా, మరి లేదంటే ఇంకా స్పీడ్ గా అతివేగంగా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పినటువంటి సందర్భము. ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం వద్ద ఉన్నాం. ఒకసారి చూసినట్లయితే ఈ డివైడర్ నుంచి ఇక్కడ దీని పైకి వచ్చి ఇలానే వెళ్ళి దాని ముందు అంటే ఈ రోడ్లోకి వెళ్ళాడు. ఈ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే సాయి కుమార్ కారుకు సందీప్ రెడ్డి ఢీకొట్టడం జరిగింది. అంటే ఎదురుగా వీళ్ళిద్దరు కూడా ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనం చూస్తున్నాం, ఆ చెట్టుకు ఢీకొని ఆ చెట్టు నుంచి ఇక్కడికి వెళ్ళి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోడ్ వైపు వెళ్ళాడు. ఈ రోడ్ లో ఆపోజిషన్ డైరెక్షన్ లో ఈ ప్రమాదం జరిగిందని నిజంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేరుగా ఆ కారును ఢీకొనడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఊహించని సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే అతని రూట్ లో అతను వస్తున్నాడు సాయి కుమారు తన ఫ్యామిలీ కుటుంబంతో కలిసి. మరి సందీప్ రెడ్డి హైదరాబాద్ కి వెళ్తున్నాడు, వీరు సూర్యాపేటకు ప్రయాణిస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి గారు అక్కడి నుంచి కూడా దూసుకొస్తూ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం బట్ట అంటే మనం చూపిస్తున్నాను, ఆ ప్రదేశం దగ్గర కూడా మనం వెళ్తున్నాం. అక్కడి నుంచి కూడా ఇతను రాంగ్ డైరెక్షన్ లో వస్తూనే ఉన్నాడు. ఇలానే ఈ ప్రదేశం వద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడే సాయి కుమారు తన కొడుకు 7 నెలల బాబు విశాఖ ఇక్కడే చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈ ప్రదేశం వద్ద ఉన్నాం. మొత్తం కూడా అక్కడ అంటే దరిదాపు అతను 300-400 మీటర్స్ దూరంలో వచ్చి నేరుగా ఇక్కడ ఢీకొనే ఆ కారును డైరెక్ట్ గా ఢీకొనేలా. కాబట్టి ప్రమాదం కూడా అలానే జరిగింది. ఎగిరొచ్చి ఇక్కడ పడ్డదని మనం అనుకున్నాం, కానీ అలా కాదు. డివైడర్ ఎక్కి ఆ చెట్టును ఢీకొంటూ ఆ రోడ్ వెంబడి వచ్చి అతనికి మరి స్పీడ్ గా వచ్చారా లేదంటే నిద్రమత్తులో ఉన్నాడా, కానీ మొత్తానికైతే అతని దారిలో అతను వెళ్తున్నటువంటి సాయి కుమార్ కారు వైపు అయితే ఢీకొట్టడం జరిగింది. చూశారు కదా, మృత్యువు ఏ రూపంలో వస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా సాయి కుమార్ తన దారిలో తాను వెళ్తున్నాడు. ఆపోజిషన్ లో వచ్చి కారును ఢీకొనడం వల్ల సాయి కుమార్ తన 7 నెలల బాలుడు చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. తన ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. వారి బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చారు, సంఘటన ఎలా జరిగిందో మొత్తం చూశారు. నిజంగా ఏ తప్పదం చేయనటువంటి సాయి కుమారు తన దారిలో తాను వెళ్తున్నాడు, జాగ్రత్తగా వెళ్తున్నాడు. చూడండి ఎంత తప్పిదం జరిగిందో. ఎదురుగా వస్తున్నటువంటి వాహనము అక్కడికి ఢీకొనడము, ఈ ప్రమాదం జరగడము
తన బాలుడు చనిపోవడము, తాను చనిపోవడము, కుటుంబంలో పెద్ద దిక్కునే కోల్పోవడము చాలా బాధ కలుగుతుంది. నిజంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ గమనిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా కూడా హైవే, చాలా ప్రమాదాలు జరిగినాయి చూస్తున్నాం మనం. గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది, పక్కనే ఉంది కారు మొత్తం కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ లో గతంలో ఒక ప్రమాదం జరిగింది. కాబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనపై కూడా ఉంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు కూడా ఎలా వస్తారో కూడా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సాయి కుమారు తన 7 నెలల బాలుడు చనిపోవడం అయితే చాలా బాధ కలిగిన విషయము. కుటుంబంలో కూడా చాలా విషాదం నెలకొంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారట. వాళ్ళంతా కూడా త్వరగా కోలుకోవాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. నిన్న జరిగినటువంటి ప్రమాదంపై విశ్లేషణ. కెమెరామెన్ గురునాథ్తో శరత్, దండుమల్కపూర్.